ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కొబ్బరి లడ్డు తయారు చేయడం ఎలా నేర్చుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి నేను కొంచెం నెయ్యి అనేది వేసుకుంటున్నాను. ఒక చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నాను. ఆ నెయ్యిలోకి మనం జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. ఈ జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయింది. సో ఈ ఫ్రై అయిపోయిన జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సేమ్ అదే ప్యాన్లోకి నేను 1 కప్పు బొంబాయి రవ్వ అనేది తీసుకుంటున్నాను. దీన్ని కూడా మనం ఫ్రై చేసుకుందాం నెయ్యిలోని. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఈ రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలి. సో నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు బొంబాయి రవ్వ అనేది తీసుకున్నాను కాబట్టి హాఫ్ గ్లాసు పంచదార తీసుకున్నాను. సో పంచదారను కూడా దీంట్లో వేసుకుందాం. సో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ ఫ్రై అయిపోయిన రవ్వను కూడా మనం తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. సేమ్ ఇదే ప్యాన్లోకి మనం కొంచెం నెయ్యి అనేది వేసుకుందాం. ఇది పచ్చి కొబ్బరి అండి. మనం ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలాగా. సో దీన్ని కూడా మనం ఇప్పుడు నెయ్యిలోనే ఫ్రై చేసుకుందాం. మనం ఈ కొబ్బరి పొడిలోకి ఇంతకు ముందే ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ అలాగే జీడిపప్పును కూడా దీంట్లోకి వేసుకుందాం. వీటిని ఒకసారి కలుపుకుందాం. యాలకుల పొడి కూడా వేసుకుందాం దీంట్లోని. అలానే కాచి చల్లార్చిన పాలు కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీటిని కలుపుకుందాం. సో మనం వీటిని ముద్ద అవుతుందో లేదో చూసుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం
లడ్డు అనేది చేసుకోవాలి. మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు అనేది చుట్టుకోవాలి. సో మనం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ లడ్డు అనేది మనం చుట్టుకుందాం. మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో లడ్డు అనేది చేసుకోండి. కొబ్బరి లడ్డులు అయితే అయిపోయాయండి. ఈ లడ్డూలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 వీక్స్ వరకు ఉంటాయి. అదే బయట పెట్టుకుంటే ఒక 3-4 డేస్ అనేది నిల్వ ఉంటాయండి. మీరు పాలు అనేది కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలి. నేను పాలు ఈ గ్లాస్తోని 1/2 గ్లాస్ తీసుకున్నాను. సో మీరు ఎప్పుడైనా ఈ విధంగా కోకోనట్ లడ్డు తయారు చేసుంటే కింద కామెంట్ చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.